Hello, Andy. A series of technical or the techniques of the solvent extractions chudunam. Techniques of the solvent extraction. Solvent extraction. ఈ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్లో వాడే టెక్నిక్స్లో బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్, కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయినాయి. అండ్ థర్డ్ వన్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. సో కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ని ఈ టెక్నిక్స్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్కి థర్డ్ వన్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇది కూడా మనం యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో లోగా ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి వాడతాం. సో యూజ్డ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో లోగా ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేషన్ చేయడానికి ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ వాడతాం. అన్న మనం నిన్న చూసినటువంటి కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ కూడా సేమ్ ఈ డిస్ట్రిబ్యూషన్ రేషియో లోగా ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్గా చేయడానికి వాడతాం. బట్ ఇట్ ఈస్ ఏ ఎఫిషియంట్ మెథడ్ ఫర్ డిస్ట్రిబ్యూషన్ రేషియో లోగా ఉన్నాం ఇండస్ట్రీ ప్రకారంగా ల్యాబొరేటరీ ప్రకారంగా. సో దీన్ని ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ నేము క్రైగ్. అండ్ దీనికి ఇంకో నేమే క్రైగ్ మెథడ్ అని కాల్ చేస్తుంటాం. క్రైగ్ మెథడ్ ఆర్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది దీనికి క్రైగ్ కాబట్టి దీనికి ఇంకొక నేమ్ టెక్నిక్స్ ఆఫ్ ది నేమ్స్లో క్రైగ్ మెథడ్ అనేది చూస్తాం. ఇది మెయిన్గా సపరేషన్ ఆఫ్ ది కాంపౌండ్స్ విచ్ బికమ్స్ డిఫికల్ట్ టు సపరేట్. కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి వీ కెన్ నాట్ సపరేట్ సమ్ టైమ్స్ విత్ సింపుల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్తో లైక్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ అటువంటి వాటి. సో అలాంటి డిఫికల్ట్ కాంపోనెంట్స్ ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తామో అలాంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి ఈ టెక్నిక్ వాడతాం. అండ్ సెకండ్ వన్ ఏంటంటే లార్జ్ నెంబర్ ఆఫ్ సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్స్ వాడుతుంది దీనిలో. సో వన్ స్మాల్ ఎక్స్ట్రాక్షన్ అయిపోయింది అంటే సెకండ్ సేమ్ మెథడ్ని రిపీటెడ్గా చేసుకుంటూ వెళ్తుంది. సో అలా ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ సీక్వెన్స్గా ఎక్స్ట్రాక్షన్ చేయడం వల్ల దీనికి మనకి ఎఫిషియెంట్గా సపరేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ అనేవి వస్తుంది. సో ఈ టూ ఇంపార్టెంట్ థింగ్స్ లో డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉన్న కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి, అదేవిధంగా కొన్ని కాంపోనెంట్స్ సపరేట్ చేయడానికి డిఫికల్టీగా ఉన్న కేసెస్కి అంటే నాట్ ఏ సింపుల్ సపరేషన్ మెథడ్స్ వాడినప్పుడు ఇలాంటి ప్రాసెస్ కానీ. అండ్ ఇది కంటిన్యూస్గా ఒక సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్ దీనిలో కలిగి ఉంటాయి కాబట్టి ఇది ఇంపార్టెంట్గా చూస్తారు కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. అంటే దీనిలో ఏ సిరీస్ ఆఫ్ ది పైప్స్ అనేవి వాడుతున్నాం. సింగిల్ ఇన్స్ట్రుమెంట్లోనే ఏ సిరీస్ ఆఫ్ ది పైప్స్. ఫస్ట్ వన్ పైప్ ఏ వస్తుంది. దీనిలో ఈ పైప్ ఏలో ఒకటి ఇన్లెట్గా ఉంటుంది. సో ఇక్కడ ఇన్లెట్ ఉంది. సపోజ్ ఏ అనే ట్యూబ్, ఇది ఏ అనే ట్యూబ్లో. సో ఫస్ట్ సొల్యూషన్ ఇక్కడ డ్రాప్ చేస్తాం. మనం ఏదైతే ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్ ఉన్నాయో ఆ ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్ని దీనిలో డిజాల్వ్ ఆర్ సింపుల్గా డ్రాప్ చేస్తాం ఇన్లెట్ ప్రాసెస్తో. ఇది ఇన్లెట్గా కన్సిడర్ చేస్తాం ఇన్లెట్. సో ఇన్లెట్లో మనం సొల్యూషన్ తీసుకోవడంలోనే సో అక్కడ రెండు ఫేజెస్ని కన్సిడర్ చేయాలి. ఒకటి స్టేషనరీ ఫేజ్గా, ఇంకోటి మొబైల్ ఫేజ్గా కన్సిడర్ చేయాలి. సో స్టేషనరీ ఫేజ్ అంటే కదలకుండా ఇంక అక్కడే ఉంటుందండి, స్టేబుల్గా అక్కడే ఉంటుంది స్టేషనరీ ఫేజ్. బట్ ఆ స్టేషనరీ ఫేజ్లో కొన్ని కాంపోనెంట్స్ని అబ్జార్బ్ చేసుకునే క్యారెక్టర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ సాలిడ్ టైప్ ఆఫ్ ది ఫేజ్. It is a simple stationary phase with some of small holes ఉన్నటువంటి సాల్వెంట్ గా తీసుకుంటాం. అండ్ ఫస్ట్ ట్యూబ్ లో ఇలా చేసుకున్నప్పుడు కొంచెం సపరేటింగ్ అయి ఉంటుంది. ఈ సపరేటింగ్ ట్యూబ్ నుంచి ఏ అనే ట్యూబ్ నుంచి బి అనే ట్యూబ్ ని ఇంకో దాన్ని కనెక్షన్ చేసి పెట్టుకుంటాం. బి అనే ట్యూబ్
ఈ ట్యూబ్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మీరు డయాగ్రమాటిక్గా డ్రా చేయాలనుకున్నప్పుడు కొంచెం మీరు సో బెండ్ చేసి వీటిని కనెక్షన్ ఇవ్వండి. బెండ్ చేసినటువంటి కనెక్షన్స్ ఇస్తే, ఎందుకు ఈ బెండింగ్ అంటే మనం ఇక్కడ సాల్వెంట్ పోట్ చేసాం అనుకోండి 2 లేయర్స్గా ఫామ్ అవడానికి ఈజీగా ఉంటుంది. అంటే ఈ బి అనే కనెక్షను సి అనే కనెక్షన్ పైప్కి కనెక్టెడ్ అయి ఉంటుంది. మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా మీరు కొంచెం కేర్ తీసుకోవాల్సింది ఏంటంటే ఈ సాల్వెంట్స్లో ఈ టైప్ ఆఫ్ ది ఎడవాల్గా ఉండే టైప్స్ని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకో ట్యూబ్ ఇలా ఉంటుంది, ఈ ట్యూబ్ కూడా అంతేనండి. సో మీరు కొంచెం బెండ్ చేసి ఉంచినట్టయితే ఎందుకు అనేది మీకు తర్వాత చూద్దాను, ఈ బెండింగ్ ఎందుకు ఉపయోగపడుతుంది అనేది. అండ్ దెన్ అండ్ ఇక్కడ సమ్హౌ మీరు అవుట్లెట్ గానైనా వాడుకోవచ్చు, అవుట్లెట్. అండ్ ఇది బి అనేది అండ్ సి డి ఈ అన్ని ట్యూబ్స్గా కన్సిడర్ చేస్తాం. ఈ ట్యూబ్స్ డిఫరెంట్ ఫోల్డింగ్ సెట్టింగ్స్తో ఉంటాయి కాబట్టి ఒక్కొక్క ఎక్స్ట్రాక్షన్ని మనం సీక్వెన్స్ ఆఫ్ ది ఎక్స్ట్రాక్షన్స్ అన్నాం కదా. ఫస్ట్ ఇలా ఉన్నటువంటి సపరేషన్ ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ఫస్ట్ రొటేట్ చేసామనుకో బిలోకి వచ్చేస్తుంది. వాట్ ఎవర్ స్టేషనరీ ఫేజ్ అక్కడే ఉంటుంది ఏ అనే ట్యూబ్లోనే. బట్ దానిలో కొన్ని సాల్వెంట్స్ అనేవి దానిలో డిజాల్వ్ అయి ఉంటాయి స్టేషనరీ ఫేజ్లో. మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్ ఆపోనెంట్గా తీసుకొని దానిలో ఏం చేస్తుంది అంటే మనకు కావాల్సిన కాంపోనెంట్ బిలోకి వస్తుంది. అక్కడ కూడా ఒక స్టేషనరీ ఫేజ్ ఉంటుంది. ఆ స్టేషనరీ ఫేజ్లో సమ్ ఆఫ్ ది ఎక్కడైతే ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ఇంకొన్ని అబ్జార్బ్ అవుతాయి. అలా అబ్జార్బ్ అవ్వకుండా స్టేషనరీ ఫేజ్లో చివరికి ఈ అనే ట్యూబ్ అంటే లాస్ట్ ట్యూబ్కి వచ్చేసరికి మనకు కావాల్సినటువంటి కాంపోనెంటే సపరేట్ అవుతుంది. అందుకే ఇది ఇంత ఎఫిషియెంట్గా సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ వాడటానికి మెయిన్ రీజన్ అది. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ కూడా వాడతామండి. బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ఏ సింపుల్ ఎక్స్ట్రాక్షన్. మనం కాంపోనెంట్స్ని సపరేట్ చేసే క్యాపబిలిటీ ఉన్నప్పుడు మనం ఒక టెక్నిక్గా వాడాలనుకుంటే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ వాడచ్చు. బట్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనం ఒక సపరేటింగ్ కొన్ని రకాల కాంపోనెంట్స్ని డిఫికల్ట్ ప్రాసెస్ ఫర్ సపరేటింగ్ ఆఫ్ ది కాంపోనెంట్స్. ఆ పర్పస్ కోసం మనం ఈ ట్యూబ్స్ మనం ఇక్కడంటే ఒక 3-4 చూపిస్తున్నాం. బట్ ఈ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసరికి అరౌండ్ 300 to 400 ట్యూబ్స్ దీనిలో ఇన్నర్గా ఉంటాయండి. 300 to 400 ట్యూబ్స్ డిపెండ్ ఆన్ ఇన్స్ట్రుమెంట్ కాస్ట్ని బట్టి. ఇంకా ఎఫిషియెంట్గా రావాలంటే నెంబర్ ఆఫ్ ది ట్యూబ్స్ ఇంక్రీజ్ చేసామనుకోండి, నెంబర్ ఆఫ్ ది సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ టెక్నిక్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఆ మెథడ్స్ అని. సో ఇలా ఎక్స్ట్రాక్షన్ వేలో వన్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ వచ్చేసరికి దీన్ని మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఎనదర్ పాయింట్ ఉంది. సో ఈ టెక్నిక్స్లో వాడామనుకోండి, ఓకే ఏ అనే సొల్యూషన్ ఏ అనే టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాం అండ్ దెన్ బి అనే టెస్ట్ ట్యూబ్లోకి మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసాం సీక్వెన్స్గా. ఇలా చెప్పుకుంటూ వెళ్తే అరౌండ్ 300 to 400 సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ అనేది దీనిలో జరుగుతుంది. బట్ ఈ మెథడ్ నుంచి దీనికి కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ ఉందండి. ఆ రిప్రజెంటేషన్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ ఫస్ట్ సీక్వెన్షియల్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ వల్ల దీనికి ఇంత మెథడాలజీ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ సీక్వెన్స్లో ఫస్ట్ వన్ ఏం చేస్తామంటే రిజర్వాయర్ అనేది ఇక్కడ ఉంటుంది. వాట్ ఎవర్ మనకి ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిజర్వాయర్ని ఇక్కడ ఉంచుతాం. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ రిజర్వాయర్లో మనకు కావాల్సిన మనం సపరేట్ చేయాల్సినటువంటి సొల్యూషన్స్ అన్నిటినీ ఈ రిజర్వాయర్లో ఉంచుతాం. ఈ రిజర్వాయర్స్ నుంచి స్లోగా నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుందంటే మొబైల్ ఫేజు అండ్ స్టేషనరీ ఫేజ్ ఉన్నటువంటి ఫస్ట్ బాక్స్ n=1 అనే బాక్స్ ఉందనుకోండి. దానిలో మనకి స్టేషనరీ ఫేజెస్ ఉంటాయి అండ్ అబవ్ 1 వచ్చేసరికి మొబైల్ ఫేజ్ అనుకోండి, మొబైల్ ఫేజ్ అని. సో n=1, n=2 అండ్ ఇక్కడ కూడా స్టేషనరీ ఫేజెస్ అండ్ మొబైల్ ఫేజ్ అప్ అండ్ డౌన్స్గా ఉంటుంది. అండ్ n=3 ఉన్నప్పుడు ఇంకొక మొబైల్ అండ్ స్టేషనరీ ఫేజెస్ ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి
ఇది వచ్చేసరికి స్టేషనరీ ఫేజెస్, స్టేషనరీ, అండ్ ఇది వచ్చేసరికి మొబైల్ ఫేజ్. సపోజ్ నేను ఈ కన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ 100%, సపోజ్ నేను ఇక్కడ 1 గ్రామ్ ఆఫ్ సొల్యూషన్ తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ 1 గ్రామే ఉంటుంది, అండ్ బాటమ్ స్టేషనరీ అండ్ మొబైల్ ఫేజ్లో కలిపి 1 గ్రామ్ తీసుకోవాల్సి వచ్చింది అనుకోండి. 1 గ్రామే రిప్రజెంటేషన్ చేసుకోండి, 1 గ్రామ్ ఆఫ్ ది సొల్యూషన్ తీసుకోండి. సో ఇక్కడ n=1 అనే దాంట్లో n=0 ఇక్కడ రిజర్వాయర్ అండ్ కలిసే ఉన్నాయి, ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ గానే కలిసి ఉంది. సో n=1కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా 100% 1 గ్రామ్ సొల్యూషన్ ఇమ్మిజిబుల్ థింగ్స్ అనేవి ఉంటాయి. అండ్ సెకండ్ సీక్వెన్షియల్ ఆఫ్ ది సెకండ్ ఎక్స్ట్రాక్షన్కి వెళ్ళినప్పుడు మనం సేమ్ రిజర్వాయర్ ఇక్కడే ఉంటుంది, రిజర్వాయర్లో మనకు కావాల్సినటువంటి సపరేషన్ చేయాల్సినటువంటి తీసుకుంటాం. అండ్ n=1 నుంచి n=2కి వెళ్ళేటప్పుడు సెకండ్ సీక్వెన్స్లో దీనికి ఇదే రిప్రజెంటేషన్ ఇవ్వండి, అండ్ n=2 కూడా బాక్స్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, అండ్ ఇక్కడ కూడా స్టేషనరీ ఫేజ్. అండ్ మీరు ఈ డయాగ్రామ్ని ఎగ్జామ్లో కంపల్సరీగా డ్రా చేయండి. సో ఈ డయాగ్రామ్ చూస్తేనే మార్క్స్ వేయడానికి ఛాన్సెస్ ఉంది. సో ఈ డయాగ్రామే మెయిన్ ఎక్స్ప్లెనేషన్గా ఉంటుంది కాబట్టి మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా ఒక మొబైల్ ఫేజు అండ్ 4 కంపల్సరీగా డ్రా చేయాలి. సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ అండ్ ఫోర్త్ ఎక్స్ట్రాక్షన్ 4 వరకు 4 బాక్సెస్గా తీసుకుంటున్నాం కాబట్టి సేమ్ 4 బాక్సెస్ 4 సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్స్ తీసుకోండి. సెకండ్ వన్, థర్డ్ ఎక్స్ట్రాక్షన్ మెథడాలజీ ఒకే థింగ్స్ అండి తీసుకుంటుంది, అండ్ ఫోర్త్ ఎక్స్ట్రాక్షన్. సో ఇప్పుడు చూడండి, ప్రతి ఫస్ట్ ఎక్స్ట్రాక్షన్ సీక్వెన్స్లో ఏం జరిగింది, 100% ఇది మొబైల్ ఫేజ్లో ఉంటుంది, అంటే స్టేషనరీ ఫేజ్లో ఉంటుంది, అంటే మొత్తం స్టేషనరీ ఫేజెస్లోనే ఇన్వాల్వ్ అయ్యి. సెకండ్ కేటగిరీ వచ్చేసరికి దీనిలో ఉన్నటువంటి ఇందాక ట్యూబ్ మోల్డ్ చేసాం కదా, రొటేట్ చేసినప్పుడు సమ్ ఆఫ్ ది థింగ్స్ ఇక్కడ స్టేషనరీ ఫేజ్లో ఆగిపోతాయి, అందులో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అంటే దీనిలో 1 గ్రామ్లో 0.5 అని దీనిలో ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఆ రెండింటికి డిఫరెన్స్గా ఉండటం కోసం సో జస్ట్ డ్రాప్స్ కానీ మెన్షన్ చేసుకోండి, డ్రాప్స్ కానీ మెన్షన్ చేసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది. సో అండ్ సెకండ్ హాఫ్ అయింది కాబట్టి ఇక్కడ కూడా సగం % దీనిలో ఉంటుంది అండ్ సగం % దీనిలోకి వచ్చేస్తుంది. దీనిలో కూడా మనకి డాట్ ఫార్మాట్లోనే ఉంచేసుకుంటాం సీక్వెన్షియల్ థింగ్స్ అనేవి. అండ్ థర్డ్ వన్కి వచ్చేసరికి ఈ అమౌంట్లో నుంచి హాఫ్ అమౌంట్ 0.5 అంటే ఎంత, హాఫ్లో అంటే 0.25 అండ్ 0.25 అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది కూడా 0.25 అండ్ థర్డ్ వన్కి వచ్చేసరికి 0.25. ఇక్కడ కూడా సేమ్ కాంపోనెంట్స్ని యాడ్ చేసుకుంటే అండ్ ఫోర్త్ ఎక్స్ట్రాక్షన్ వచ్చేసరికి అంటే దీనిలో నుంచి ఆఫ్ కాబట్టి 1 to 4% ఆర్ 0.12 అండ్ 0.12 అండ్ 0.12. చివరికి వచ్చేసరికి మనకి కావాల్సినటువంటి ఎనలైట్ ఆర్ సపరేటింగ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ చివరికి సీక్వెన్షియల్ రిపోర్ట్స్ వచ్చేసరికి ఎక్స్ట్రాక్షన్స్కి ఈ విధంగా వచ్చేస్తాయి కంప్లీట్గా. సో మీరు ఎన్నైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని సిరీస్లు అయితే తీసుకుంటారో అన్ని సిరీస్ either రోస్గా కానీ కాలమ్స్గా కానీ తీసుకోండి. సో ఫస్ట్ స్టెప్ ఏమైంది దీనిలో, ద ఫస్ట్ స్టెప్ కాల్డ్ ట్రాన్స్ఫర్ 1. సో ఈ స్టెప్ని ఏమంటాం అంటే ట్రాన్స్ఫర్ స్టెప్ అంటూ n=0 ఇన్ టాప్ రోలో ఉంటుంది. సో తర్వాత ఏమవుతుంది, ద ప్రాసెస్ ఈజ్ క్యారీడ్ అవుట్ బై ఎక్స్ట్రాక్టింగ్ ఏ సొల్యూషన్ ఆఫ్ శాంపిల్ విత్ ఎన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ఇమ్మిజిబుల్ రిజల్ట్.
ఈ రిజర్వాయర్స్లో నుంచి ఇమ్మిజిబుల్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో మనం ఎగ్జామ్ చేయడానికి ఆ సాల్వెంట్స్ దీనిలోకి డ్రాప్ అవుతాయి. సో ఆ సిరీస్ని మనం ఏమనుకుంటాం అంటే ఈ ఎడిషనల్ లేబుల్స్ని 1, 2, 3 అండ్ 4గా కన్సిడర్ చేసుకున్నాం. 4 తీసుకున్నాం కదా, ఆ సిరీస్ని ఈ విధంగా లేబుల్స్గా తీసుకున్నాం. ఆ సిరీస్ ఆఫ్ ది లేబుల్స్ తీసుకున్నాక ఆల్ ద ట్యూబ్స్ కంటైన్ ఎన్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ మోర్ డెన్స్ సాల్వెంట్స్. ఏదైతే స్టేషనరీ ఫేజ్ ఉందో ఆ స్టేషనరీ ఫేజ్ అనేది అన్నిటిలో కామన్గా తీసుకుంటాం. సో దెర్ ఇస్ నో ఇక్కడ ఏంటంటే 25% అంటే ఇక్కడ 4 grams ఫేజ్, ఇక్కడ 3 grams అలా ఏం తీసుకోండి. స్టేషనరీ ఫేజ్ని ఫిక్స్డ్గా చేస్తుంది ఈక్వల్ అమౌంట్ ఆఫ్ డెన్స్ సాల్వెంట్స్. డెన్స్ సాల్వెంట్ అంటే జనరల్గా బాటమ్ వైపే ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఆ కేటగిరీ తీసుకోం. ఏ నౌన్ వాల్యూమ్ ఆఫ్ ది డెన్సిటీ సాల్వెంట్స్ ట్యూబ్ 0లో స్టార్ట్ చేస్తాం. ట్యూబ్ 0లో తీసుకొని ఆర్గానిక్ సాల్వెంట్ని ఎక్స్ట్రాక్ట్ ద సొల్యూట్ పార్టికల్స్ ఆఫ్ ది కాంపోనెంట్స్గా కన్సిడర్ చేసి తీసుకుంటాం. కాబట్టి ఈ హోల్ ప్రాసెస్లో మనకి ఎక్కువ సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఉన్నాయి కాబట్టి దీని కౌంటర్ కరెంట్ మెథడ్గా ఎందుకు అనాల్సి వచ్చిందంటే సమ్ ఆఫ్ ది సాల్వెంట్స్ అనే స్టేషనరీ ఫేజ్లో మూవ్ అవుతుంటాయి అండ్ సమ్ ఆఫ్ ది సాల్వెంట్స్ మొబైల్ ఫేజ్లోకి మూవ్ అవుతూ ఉంటాయి. అంటే దీనిలోకి రావాల్సినవి రాకుండా కొన్ని కౌంటర్ అంటే ఆపోనెంట్గా ఉండే కొన్ని ఉండి దానిలో కూడా స్టేషనరీ ఫేజ్లో మిజిబుల్ అవుతుంటాయి. అంటే మొబైల్ ఫేజ్లో రాకుండా ఉండాల్సినవి అనుకోకుండా రావటం వల్ల కౌంటర్ వేలు అంటే యాంటీ పొజిషన్స్లో వస్తుంటాయి కాబట్టి కౌంటర్గా చదువు అండ్ దాన్ని సీక్వెన్స్గా అట్ ఎ టైం స్టార్ట్ చేసి చెప్పాలండి. అట్ ఎ టైం స్టార్ట్ చేసి అంటిల్ వీ విల్ గెట్ ద సపరేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్. మధ్యలో ఆపటానికి లేదు, కంటిన్యూస్గా చేస్తేనే దానికి కంప్లీట్ ఎఫిషియన్స్గా సపరేషన్ అవటానికి ఛాన్స్. When the distribution is achieved 0 tube after transfer of whatever the initial amount. So final గా అన్ని ట్యూబ్స్ రొటేట్ అయ్యి ఇనిషియల్ స్టేజ్ ట్యూబ్లోకి వచ్చాయనుకోండి. ఇనిషియల్ ట్యూబ్లోకి వచ్చాయంటే అక్కడ అవుట్లెట్ ఉంటుంది, మళ్ళీ అగైన్ దాని నుంచి బయటకు తీసుకోవచ్చు. కాబట్టి ఈ హోల్ ప్రాసెస్ అంతా మనకి 1 gram. ఒకవేళ సపోజ్ మీరు 1 gram నేను తీసుకున్నాను కాబట్టి మీరు 1.5 ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. లేకపోతే సమ్ నెంబర్ అనుకోండి 16 అనే నెంబర్ అనుకున్నారు అనుకోండి. సపోజ్ 16 అనే నెంబర్ అనుకుంటే ఫస్ట్ 16 ఉంటుంది అంటే సెకండ్ హాఫ్లో అంటే 18కి వస్తుంది, అంటే సెకండ్ హాఫ్లో అంటే 4కి వస్తుంది, అంటే సెకండ్ దానిలో 2కి వస్తుంది. 2, 2, 2, 2గా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి ఆఫ్ చేసుకోవడానికి కరెక్ట్గా ఉండేటట్టుగా నెంబర్ చూసుకోవడానికి ట్రై చేద్దాం. సో కాబట్టి మూమెంట్ ఆఫ్ ఆల్ సొల్యూట్స్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ వెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ టోటల్ సొల్యూట్ కంటైన్ ఇన్ 2 layers. 2 layers ఉంటేనే మనకి స్టేషనరీ ఫేజ్లో ఎప్పటికప్పుడు అబ్జార్బ్ అవుతూ ఉంటుంది, ప్యూరిఫై అట్ ద సేమ్ టైం సపరేషన్. అంటే మనకి సపరేట్ అయ్యాక దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి దీని నుంచి అయితే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. సో అప్పుడప్పుడు ఈ స్టేషనరీ ఫేజ్లో కొన్ని మిసిబుల్ అయి వస్తూ ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రా ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయి అవన్నీ స్టేషనరీ ఫేజ్లో మిగిలిపోతాయి, అంటే మిగతాయి మనకి సపరేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ 2 మెథడాలజీస్లో ఈ 2 డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ అండి. ఇనిషియల్గా మీరు ఆ ట్యూబ్ డయాగ్రామ్ తీసుకోండి, అంటే తర్వాత ఒక సైంటిఫిక్ మెథడాలజీలో చెప్పాలి అని అంటే రిప్రజెంటేషన్లో ఈ టైప్ ఆఫ్ డయాగ్రామ్ తీసుకొని 4 phases ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ తీసుకోవటం అండ్ దానికి తగ్గట్టు రోస్ కూడా కన్సిడర్ చేసి చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఈ టెక్నిక్స్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ చెప్పుకోవాలంటే బ్యాచ్, కంటిన్యూస్ అండ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్స్. దేని స్పెషాలిటీ దాని. బ్యాచ్ ఉంది అనుకోండి, ఎందుకో సింపుల్గా ఉండే సపరేషన్ కాంపోనెంట్స్ని కూడా ఇంత హెవీ ఎక్విప్మెంట్తో చేయాల్సిన అవసరం లేదు. అలాంటి సింపుల్ ఎక్స్ట్రాక్షన్స్ ప్రాసెస్కి టెక్నిక్, బెస్ట్ టెక్నిక్ ఏంటంటే బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్. ఏదర్ కాస్ట్ వైజ్గా కానీ ద ప్రాసెసింగ్ ఆఫ్ ది మెయింటైన్ ఆర్ రన్నింగ్ ఆఫ్ ది బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అది చూసేస్తాం. అండ్ హై డిస్ట్రిబ్యూషన్ రేషియో ఆఫ్ ది కాంపోనెంట్స్ సపరేషన్ కూడా అదే టెక్నిక్ అవుతుంది. హై డిస్ట్రిబ్యూషన్ రేషియో అంటే మీనింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రేషియో కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ అండ్ 1 అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూట్ 2. ఆ డిస్ట్రిబ్యూషన్ రేషియో హైగా ఉంది అనుకోండి మనకు క్లియర్గా తెలిసిపోతుంటుంది ఏదో సంథింగ్
మనం ప్యూరిఫై చేయాలి కాబట్టి, సపరేట్ చేయాలి కాబట్టి సపరేటింగ్ ఫన్నెల్తోనే మనం ఒక్కోసారి ఆ సింపుల్ బ్యాచ్ ఎక్స్ట్రాక్షన్ని వాడేయచ్చు. అండ్ తర్వాత కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ అండ్ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ రెండు లో డిస్ట్రిబ్యూషన్ రేషియో ఉన్నటువంటి కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికే వాడతాం. బట్ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ ఏంటంటే యాక్వెస్ లేయర్, కొన్ని యాక్వెస్ లేయర్ అంటే పోలారిక్ లేయర్స్ ఉన్నటువంటివి అండ్ ఆర్గానిక్ లేయర్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆర్గానిక్ లేయర్స్ అన్నీ కొన్నిసార్లు వాటర్ కన్నా కొన్నిసార్లు డెన్సర్ ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. కాబట్టి మెయిన్గా యాక్యుయస్ లేయర్గా ఉన్నటువంటి కాంపోనెంట్స్, ఇమ్మిసిబుల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి ఆ కంటిన్యూస్ ప్రాసెస్ అని వాడతాం. సో ఆ కేసెస్లో రెండు చూసాను. ఆ కేసులో రెండు సబ్ కేసెస్ ఏంటి? మన యొక్క సాల్వెంట్ సపరేషన్ చేయాల్సినటువంటి ఇమ్మిసిబుల్ సాల్వెంట్స్ హెవియర్ దాన్ H2O మాలిక్యూల్ ఉంటే ఒక కేసు, అండ్ లెస్ డెన్సర్ దాన్ వాటర్ మాలిక్యూల్ ఉంటే సెకండ్ కేసు. ఎలా చేసామో డయాగ్రామాటిక్గా కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్. ఈ మెథడాలజీలో ఏంటంటే సో కొన్ని సాల్వెంట్స్ ఆర్ కాంపోనెంట్స్ సపరేట్ చేయడానికి డిఫికల్ట్ ప్రాసెస్ ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ సింపుల్ అండ్ ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ మోడరేట్ ఆర్ మేబీ కంటిన్యూస్ ఎక్స్ట్రాక్షన్ సూటబుల్ అయ్యి ఉండకపోవచ్చు. అలాంటి ప్రాసెస్లో ఈ కౌంటర్ కరెంట్ ఎక్స్ట్రాక్షన్ నుంచి మనం సపరేట్ చేసేటప్పుడు ఏదో ఎట్ ఎ టైమ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది అవర్ కాంపోనెంట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ సపరేషన్ ఫ్రమ్ ద అదర్ లేయర్, either from aqueous layer నుంచి కానీ ఆర్ ఆర్గానిక్ లేయర్ నుంచి కానీ మన కాంపోనెంట్ని ఈజీగా ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అవకాశం. దీస్ ఆర్ ద సింపుల్ టెక్నిక్స్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్. దిస్ ఇస్ ద థర్డ్ వన్ అండ్ ఈజీ వన్. డయాగ్రామ్ డ్రా చేయడం, దానికి తగ్గట్టు మనం మ్యాటర్ అనేది రాయాలి. ఇది మేబీ 10 మార్క్స్కి ఇచ్చారనుకోండి, కంప్లీట్గా డీటెయిల్గా రాయండి. బేసిక్ నుంచి ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, క్రాక్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దాని క్రాక్ మెథడ్ అని పేరుంది. ఇది లో డిస్ట్రిబ్యూషన్ రేషియో కాంపోనెంట్స్ వాడతాం. అండ్ ఇట్ ఈస్ వెరీ సింపుల్ వే టైప్లో కూడా మనం దీన్ని కన్సిడర్ చేస్తాం. ఎప్పుడైతే డిఫికల్ట్ సపరేషన్ ఆఫ్ ది కాంపోనెంట్స్ ఉంటే అలాంటి కేసెస్కి మనం దీన్ని వాడదాం. అండ్ దీనిలో ఎక్కువ లార్జ్ నెంబర్ ఆఫ్ సీక్వెన్షియల్ ఎక్స్ట్రాక్షన్స్ ఉండటం వల్ల మనకి ఈజీగా ప్యూరిఫైడ్ సాల్వెంట్ మాలిక్యూల్స్ అనేవి బయటకు వస్తాయి. ఓకేనా? అండ్ దీన్ని రిప్రజెంటేషన్ చేస్తే ఫుల్ మార్క్స్ రావడానికి అవకాశం. అండ్ నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తామంటే అడ్వాంటేజెస్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ఓవర్ దాన్ అదర్ solvent, other separation techniques ki and solvent extraction ki what are the advantages, అదే విధంగా అప్లికేషన్స్ ఆఫ్ ది సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ కూడా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దెన్ బాయ్.